Good afternoon students, how are you? సో నిన్న పర్సంటేజెస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పారు. మీరు వీడియోని ఎలా చూడాలో ఒకసారి అర్థం చేసుకోండి అమ్మా. లాస్ట్ ఇయర్ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఫస్ట్ వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. మరి ఇంకే విధంగా కాకుండా ఏం చెప్తున్నారు, ఆ వీడియో ఎంత టైం ఉందో అంత టైము అబ్జర్వ్ మాత్రమే చేశారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. సో ఆ విధంగా అబ్జర్వ్ చేసి తర్వాత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ వీడియో చూసి క్వశ్చన్ పేపర్ని లేదా క్లాస్ వర్క్ నీట్గా నోట్ చేసుకొని సో అది మళ్ళీ వాట్సాప్ పెట్టివు. అదనమాట. అంటే ఒక వీడియోని 2 times చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సారే నోట్స్ తయారు చేయకూడదు. ఫస్ట్ సారి మొత్తం ఏం చెప్పారు జాగ్రత్తగా వినాలి. ఏదైనా క్వశ్చన్ మనకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మనకి జూమ్ క్లాసెస్లో ఈ విధంగా ఉండదు. జూమ్ క్లాసెస్లో అక్కడ క్వశ్చన్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, అయిపోయింది. మళ్ళీ 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 చూడడానికి అక్కడ మనకి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మనకి రాకపోతే ఎన్నిసార్లైనా చూడవచ్చు. అది మనకి బెనిఫిట్ అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలమ్మా, వీడియోని మొత్తం చూడాలి, నోట్స్ తయారు చేయకూడదు ఫస్ట్. తర్వాత ఏం చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చెప్పారు ఒక్కొక్క పాయింట్ గుర్తు చేసుకుంటూ నోట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎక్కించుకుంటూ చూడకుండా చేయాలి. అక్కడ మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ చూడాలి. అంటే ఒక వీడియోని 2 times 3 times మనం జాగ్రత్తగా చూడాలి. అందువల్ల ప్రెషర్ ఏమి ఉండదు. కానీ మీరేం చేస్తున్నారు, నోట్స్ పట్టుకుంటున్నారు, రాసిస్తున్నారు, అయిపోయింది, క్లాస్ వర్క్ అయిపోయింది అనేసి అంటున్నారు. ఎందుకంటే వీడియో టైమే మనకి 40 minutes అలా ఉంటుంది. 40 minutes లోపే నాకు వర్క్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఎలాగ క్లాస్లో నేను ఏం చేయాలి, ముందు సార్ ఏం చెప్తారు జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కించుకుంటారా లేదా క్వశ్చన్ని. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు, క్వశ్చన్ ఎక్కించేస్తున్నారు, వీడియో చూస్తుండగానే క్వశ్చన్ ఎక్కిస్తున్నారు, వెంటనే ఆన్సర్ వేసేస్తున్నారు. అది ఎలాగమ్మా, ఒకటే గుర్తుంచుకోండి, సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ముందు వీడియో కంప్లీట్గా చూసి మళ్ళీ చూడకుండా చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్ వాళ్ళు ఏంటి, ఏదో ఇంట్లో హోంవర్క్ చేయమంటున్నారు లేదా సార్ హోంవర్క్ పంపించమంటున్నారు అనేసి మామూలుగా అదే వీడియో చూసి అప్పటికప్పుడు రాసి పంపించేస్తారు. అది చాలా తప్పమ్మా. ఎందుకంటే మనం సైనిక్ స్కూల్ లాంటి ఎగ్జామ్కి వెళ్దాం అనుకునేటప్పుడు మనం ఏం చేయాలి, నిజాయితీగా చదవాలి. ఇది నాకు ఎంత వచ్చు, ఎంత రాలేదు, అది కంపల్సరీగా తెలుసుకొని చదవాలమ్మా. సో ఓకే అమ్మా. నిన్న పర్సంటేజ్లో చూడండి 21 అన్నమాట. ఎవరికో డౌట్ అట, నేను కొన్ని సమ్స్ చెప్తాను, సో అవి చేస్తాము. తర్వాత మీకు ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తాను. ముందు ఈ వీడియో ఎంత టైం ఉందో అంత టైము పెన్ను బుక్ పట్టుకోకుండా చూడండి. ఆ తర్వాత ఏం చేస్తారు, నోట్స్ని తయారు చేసుకోండి. ఆ తర్వాత అంటే ఇది 4 o'clock వచ్చింది అనుకోండి, 40 minutes ఉంటుంది, 4:40 వరకు. ఆ తర్వాత ఒక 20 minutes నోట్స్ తయారు చేసుకోవాలి. అప్పుడు 5 o'clock క్వశ్చన్ పేపర్ పంపిస్తాను. మీరు 5 o'clockకి నాకు వాట్సాప్ పంపించాలి, కానీ మీరు 4:30 కల్లా పంపించేస్తున్నారు. కరెక్ట్ కాదు. ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్కడైనా కూడా ముందు బాగా అబ్జర్వ్ చేయాలి, తర్వాత నోట్స్ తయారు చేసుకోవాలి. స్కూల్లో అయినా ఎక్కడైనా కూడా అదే చెప్తారు, ముందు క్లాస్ అంతా జాగ్రత్తగా వినండి, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని. ఓకే అమ్మా. సో నిన్న 21 క్వశ్చన్స్ చూద్దాం. X% of X is 36. X% of X is 36. Then find the value of X. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, ముందు వీడియో చూడండి, తర్వాత నోట్స్ తయారు చేసుకోండి. ముందు వీడియో మాత్రమే జాగ్రత్త చూడండి, మరి ఇంకేది చూడకూడదు. సో మనకి X% of X, ఆఫ్ అంటే ఏంటమ్మా, ఇంటూ ఏనే, ఎందులో ఎక్స్లో ఎంత పర్సెంటేజ్, X%. పర్సెంటేజ్ సింపుల్ కనిపిస్తే ఏం చేయాలమ్మా, percent బై 100 కాదు, అంటే X బై 100 ఏనమ్మా. ఆఫ్ అంటే ఏంటమ్మా, ఇంటూ X. ఈక్వల్ టు ఎంతమ్మా, ఈజ్ అంటే ఏంటి, ఈక్వల్ టు ఏనా, X% of X. X లో X percentage వాల్యూ ఎంత అని చెప్పాడు, 36 అని చెప్పాడా లేదా. అందుకనే
x% అంటే x by 100 into x equal to ఎంతమ్మా 36. ఇప్పుడు x into x ఎంత అవుతుందమ్మా x square. x square equal to 36 into 100 అనే ఇక్కడ ఎన్ని x లు ఉన్నాయి 2x లు ఉన్నాయి. ఒక x కావాలంటే ఏం చేస్తాం స్క్వేర్ రూట్ కావాలి. x into x equal to 36 into 100 అనే మనకు ఒక x కావాలి. ఒక x మాత్రమే కావాలంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 36 into 100 అంతేనా. అదే ఒక x 2x రావాలంటే అదే x into x రావాలంటే స్క్వేర్ చేయాలి. రెండు x ఉండేటప్పుడు ఒక x కావాలంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 3x's ఉండేటప్పుడు ఒక x కావాలంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి స్క్వేర్ రూట్. 36 స్క్వేర్ ఎంతమ్మా 6. 100 కి స్క్వేర్ రూట్ ఎంతమ్మా 10. 36 కి స్క్వేర్ రూట్ ఎంత 6. 100 కి స్క్వేర్ రూట్ ఎంత 10. 6 ని స్క్వేర్ చేస్తే ఎంత 36. 10 ని స్క్వేర్ చేస్తే 100. 6 into 10 ఎంతమ్మా 60. x వాల్యూ ఎంతమ్మా 60. సో x వాల్యూ ఎంత 60. అర్థమైందమ్మా. సో ఫైండ్ ద x percentage of x is 36. x percentage అంటే ఎంతమ్మా x by 100 into x అయినా దాని వాల్యూ ఎంత చెప్పాడు 36. x into x ఎంతమ్మా x square. x square equal to 36 into 100 అయినా ఒక x కావాలంటే ఏం చేస్తాము స్క్వేర్ రూట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో 36 into 100 36 అంటే 6 10 100 అంటే into 10 6 10 ఎంత 60. ఓకే అమ్మా. 22nd క్వశ్చన్ కూడా అడిగారు. ఇప్పుడు నోట్ చేయకండి జాగ్రత్తగా చూడండి. ఒక వీడియోని 2 times 3 times చూసారు అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ముందు క్వశ్చన్ మాత్రమే ఎక్కించకండి. ముందు వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. కాన్సంట్రేషన్ మనకి మెయిన్ కాన్సంట్రేషన్ కావాలి. 22 చూద్దాం. (16% of a number is added to 21). 16% of a number is added to 16% of a number is added to 21. Then it gets itself. ఇలా యాడ్ చేస్తే మనకి అదే నెంబర్ వస్తుంది. It gets itself. Then it gets itself. Find the number. Find the number. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, మైండ్ లో చేయడానికి ట్రై చేయండి. సో క్వశ్చన్ జాగ్రత్త చూడండి, మైండ్ లో చేయడానికి ట్రై చేయండి. ఏమన్నాడు 16% ఆఫ్ ఏ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకోవాలి x. ఆ x లో ఎంత పర్సెంట్ అమ్మా 16%. దానికి ఎంత యాడ్ చేయాలి 21 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది అదే నెంబర్. ఆ నెంబర్ ఏమనుకున్నాం x కదా. సో పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి అది ఏమవుతుంది 100% ఆఫ్ x అయినా కాదా. సో 16% ఆఫ్ x ప్లస్ 21 ఈక్వల్ టు నెంబర్ ఎంత అనుకోవాలమ్మా 100% ఆఫ్ x. నెంబర్ మనకి తెలియదు కాబట్టి నెంబర్లో ఎంత పర్సెంటేజ్ x లో ఎంత పర్సెంటేజ్ 16%. దానికి ఎంత యాడ్ చేయాలి 21 యాడ్ చేయాలి. అప్పుడు అది మనకి ఎంత అవుతుంది. సో అదే నెంబర్ వస్తుందా లేదా. అదే నెంబర్ అంటే ఎంతమ్మా 100% ఆఫ్ x అయినా. సో మనం జనరల్గా మనం తీసుకునేటప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి x సేమ్ కాబట్టి ఒక వైపు తెచ్చుకుందాం. ఈ ప్లస్ అని బట్టి పెద్ద చిన్న వాల్యూని అటు పట్టుకెళ్తామా లేదా. 100 లో 16 తీస్తే ఎంతమ్మా 84. అంటే 84% ఆఫ్ x ఈక్వల్ ఎంతమ్మా 21. ఓకే ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ చేద్దామా లేదమ్మా 21 1 21 4 అంటే 4% ఆఫ్ x ఈక్వల్ టు 1 అని. సో దట్ ప్లస్ 4% అంటే మీకు తెలుసు 1/25 ఇంటూ x ఈక్వల్ ఎంత అమ్మా 1. అంటే ప్లస్ x ఈక్వల్ ఎంత అవుద్దమ్మా 25.
x వాల్యూ ఎంతమ్మా 25. సో 16% ఆఫ్ x దానికి ఎంత యాడ్ చేయాలి 21 యాడ్ చేయాలి. అప్పుడు ఏ నెంబర్ వస్తుంది అదే నెంబర్ వస్తుంది 100% ఆఫ్ x. సో 16 లో 100 లో 16 తీస్తే ఎంతమ్మా 84% ఆఫ్ x అంటే 21 అయితే 4% ఆఫ్ x ఈక్వల్ టు 1 ఏనమ్మా. సో 4% అంటే ఎంతమ్మా 1/25 ఇంటూ x కావాలంటే డివిజన్ అంటే ఎంత ఏమవుతుంది మల్టిప్లై అంటే ఏమవుతుంది 25. ఓకే అమ్మా. నెక్స్ట్ వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మనం సక్సెస్ సాధించాలంటే మెయిన్ ఓపిక ఉండాలి. ఈరోజు టీవీ చూడాలి, ఈరోజు సెల్ ఫోన్ చూసుకోవాలి అనే బాధ విడిచిపెట్టాలి. ఎందుకంటే మీకు లైఫ్ టైం కదమ్మా. ఒక 6th క్లాస్ 8th క్లాస్లో వెళ్ళారు అనుకోండి, మీ లైఫ్ టైం మొత్తం మారిపోతుంది, మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం కొన్ని మోడల్స్ చూద్దాం. మోడల్స్ చూసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తాం. ఫస్ట్ క్వశ్చన్ express 16/25 into percentage. Express 16/25 into percentage. నీట్గా మనం ఏ రోజు ఏం నేర్చుకున్నామో నీట్గా ఉంచుకోవాలమ్మా. 16/25 ఎందులో చెప్పమన్నాడు పర్సెంటేజ్లో చెప్పమన్నాడు అంతే కదమ్మా. పర్సెంటేజ్ 16/25 పర్సెంటేజ్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి ఇంటూ 100 అంతేనా. సో 25 1 25 ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. 16 4 ఎంత 64 అంటే ఇది ఎంత పర్సెంటేజ్ 64%. సో మనకి ఏం చెప్పాడు 16/25 ఎందులోకి మార్చుకోమన్నాడు పర్సెంటేజ్లోకి మార్చుకోమన్నాడు. పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా ఇంటూ 100 అయినా 25 1 25 4 16 4 ఎంత పర్సెంటేజ్ 64%. ఓకే అమ్మా. డేట్ వేసుకోవాలి జాగ్రత్తగా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అని. 87 and 1/2% into fraction. సో ఇది ఆల్రెడీ ఫ్రాక్షన్ లో ఇదే ఫ్రాక్షన్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. దీని ఫ్రాక్షన్ లో మనం చెప్పమన్నాడు. సో దీని ఫ్రాక్షన్ లో చెప్పమన్నాడు అంటే ముందు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ లో మార్చుకోవాలా లేదా. 87 2 చేద్దామా 174 + 1 ఎంతమ్మా 175/2%. కానీ ఫ్రాక్షన్ లో చెప్పమన్నాడంటే ఈ పర్సెంటేజ్ సింబల్ తీసిమన్నాడు అని అర్థం. సో పర్సెంటేజ్ సింబల్ తీసియాలంటే బై 100 కదా వస్తుంది 2 × 1/100. పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా బై 100 కదమ్మా. 25 ఎన్ని టైమ్స్ 25 7 25 4 అంటే ఇది ఎంతమ్మా 7/8. ఈ ఫ్రాక్షన్ ఎంతమ్మా 7/8. ఓకే అమ్మా అర్థమైందా. ఇంకొక మోడల్ ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఇస్తారు. ఫ్రాక్షన్స్ లో ఏంటి ఉంటాయమ్మా న్యూమరేటర్ ఉంటుంది డినామినేటర్ ఉంటుంది. ఓకే అమ్మా. ఒక ఫ్రాక్షన్ అంటే ఏంటి x/y అయినా. సో ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ఉంటుంది డినామినేటర్ ఉంటుంది అంతే కదా. ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్. అదే పర్సెంటేజ్ లో ఇచ్చాడు అనుకోండి ఏమవుతుంది న్యూమరేటర్ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది 100% ఆఫ్ x. డినామినేటర్ ఏమవుతుంది 100% ఆఫ్ y అంతే కదమ్మా. ఒక ఫ్రాక్షన్ అనేది పర్సెంటేజ్ లో చెప్పాడంటే న్యూమరేటర్ 100% అవుతుంది డినామినేటర్ 100% అవుతుంది. న్యూమరేటర్ ఇంక్రీజ్ అయ్యింది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా 110. అలాగే డినామినేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20%. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా 120%. సో న్యూమరేటర్ డిక్రీజ్డ్ బై 20% అన్నాడు అంటే మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 80%. డినామినేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%. అప్పుడు అది ఎంత అవుతుంది 110%. దెన్ సో న్యూమరేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై 20%. న్యూమరేటర్ డినామినేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%. దెన్
అంటే ఇది 80%, ఇది 110%. సో అలాగే న్యూమరేటర్ అనేది 40% ఇంక్రీజ్ అయింది అంటే +40 ఏనా, డినామినేటర్ 30% ఇంక్రీజ్ అయింది అంటే -30 ఏనా, అప్పుడు ఇది 140 అవుతుంది, ఇది 130 అవుతుంది. ఓకే, సో న్యూమరేటర్ 20% డిక్రీజ్ అయింది అంటే -20 ఏనా, డినామినేటర్ 10% ఇంక్రీజ్ అయింది అంటే +10, అప్పుడు ఇది ఎంత అవుతుంది 80/110. ఇలా మనకు అంటే ఒక ఫ్రాక్షన్ లోని న్యూమరేటర్ ఇంక్రీజ్ అయిందంటే 100కి యాడ్ చేయాలి, డిక్రీజ్ అయిందంటే ఏం చేయాలి 100 లోంచి మైనస్ చేయాలి. అలాంటి మోడల్ అన్నమాట. సో అది క్వశ్చన్ చూడండి, నేను మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, ఇందులో ఉంటుంది న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇది ఒక ఫ్రాక్షన్ అయినా, ఇందులో న్యూమరేటర్ ఇదేనా, పర్సంటేజ్లో జనరల్గా ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది x/y అని, కానీ ఇది ఎందులో ఉంది పర్సంటేజ్లో ఉంది కాబట్టి ఇది 100% అవుతుంది, ఇది కూడా ఎంత అవుతుంది 100% అవుతుంది. ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ఎంత డిక్రీజ్ అయింది 20%. 20% అంటే 100% నుంచి ఎంత డిక్రీజ్ చేయాలి 20, అంటే 100 - 20 అంటే ఎంతమ్మా 80. డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. డినామినేటర్ ఎంత ఇంక్రీజ్ అయింది 10%. 100కి 10% కలిపితే ఎంత అవుతుందమ్మా 110. సో అర్థమైందమ్మా. సో న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ డిక్రీజ్డ్ బై 20%. క్వశ్చన్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, నేను చెప్తాను సెకండ్ టైం, ఫస్ట్ టైం మాత్రం జాగ్రత్తగా చూడండి. న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ డిక్రీజ్డ్ బై 20% అండ్ డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇలా అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఆ ఫ్రాక్షన్ ఏదో విధంగా మారుతుంది కదా. దెన్ ద ఫ్రాక్షన్ బికమ్స్ 16/55. అంటే ఒక ఫ్రాక్షన్ ఉంది x/y అనే ఒక ఫ్రాక్షన్ ఉందా లేదా, ఇది 100% ఏనా, ఇది 100%. ఒరిజినల్ ఫ్రాక్షన్, ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏమైంది చేంజ్ అయిందా లేదా. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది a/b అనుకుందాం, దీని వాల్యూ ఎంత అనుకుందాం a/b. సో ఇది ఎంత డిక్రీజ్ అయిందని చెప్పాడు 20% డిక్రీజ్ అయిందని చెప్పాడు. అప్పుడు అది ఎంత ఉంది 80% ఆఫ్ x. సో ఇది ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పాడు 10% ఇంక్రీజ్ అని చెప్పాడు. ఇప్పుడు ఇది ఎంత ఉంది 110% ఆఫ్ y. దేనమ్మా అంటే ఈ ఫ్రాక్షన్ ఒరిజినల్ ఫ్రాక్షన్ కి ఈ ఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఉందా లేదా. అందువల్ల కొత్త ఫ్రాక్షన్ ఏమైంది అన్నాడు 16/55 అన్నాడు. ఇదేంటి చేంజ్ అయిన తర్వాత ఫ్రాక్షన్, చేంజ్ అవ్వక ముందు ఫ్రాక్షన్ అంటే 100% x/100% y కావాలి. అంటే మనకి ఏం కావాలి a/b కావాలి. క్వశ్చన్ అర్థమైందమ్మా. ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఇచ్చేటప్పుడు ఏమనుకోవాలి x/y అనుకోవాలి. x ని ఏమంటాం న్యూమరేటర్ అంటాం, y ని ఏమంటాం డినామినేటర్ అని అంటాం. ఇక ఫ్రాక్షన్స్ లో పర్సంటేజ్ ఇస్తే ఇదేమవుతుంది 100% ఆఫ్ x అవుతుంది, ఇదేమవుతుంది 100% ఆఫ్ y అవుతుంది. ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఎంత డిక్రీజ్ అయింది అన్నాడు 20%. అప్పుడు అది ఎంత అవుతుంది 80%. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు 10%. అప్పుడు ఇది ఎంత అవుతుంది 110%. ఇలా అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఎంత అయిపోయింది అన్నాడు 16/55. అవ్వక ముందు వాల్యూ ఇది కావాలా లేదా, నాకు ఇది కావాలంటే ఏంటి దీని నుంచే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ వాల్యూ ఏదవుతుంది 80% ఆఫ్ x/110% ఆఫ్ y ఈక్వల్ ఎంత 16/55. సో ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ చేద్దామా, 0 0 క్యాన్సిల్ చేద్దామా. సో పక్కన ఉంది ఈక్వల్ 18 1 18 2 11 1 11 5. ఓకే అమ్మా. అంటే x/y ఈక్వల్ ఏంటమ్మా 2/5. అర్థమైందమ్మా. న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ డిక్రీజ్డ్ అంటే 100% లోసి 20% తీసుకెళ్తామా 80%. డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటే 100% కి 10% కలిపితే ఎంతమ్మా 110. అప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏమైపోయింది 16/55 అని చెప్పేసారా లేదా. సో సింప్లిఫై చేస్తే x/y ఈక్వల్ ఎంత అవుతుంది 2/5. ఓకే అమ్మా. నెక్స్ట్ చూద్దాం. జాగ్రత్తగానండి, ఒక క్వశ్చన్ ఎంత టైం చెప్తున్నానంటే మీరు ఎంత టైం చూడాలో అబ్జర్వ్ చేసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.
x% of 25 by 2 is 150. Then find x value. X% of 25 by 2 is 150. Then find x value. So x percentage అంటే ఏంటమ్మా? x by 100 half అంటే ఏంటి? into n 25 by 2. Then value ఎంత అని చెప్పాడు? 150. Then x percentage ఏంటమ్మా? x by 100. 25 by 2 equal to ఎంతమ్మా? 150. ఇప్పుడు మనకి x కావాలా లేదా? x కావాలంటే 25 1 చే 25 4 చేయాలి. అంటే x by 8 equal to ఎంతమ్మా? 150. That implies x కావాలంటే ఏమవుతుంది? 150 into ఎంతమ్మా? 8. So 8 0 0 15 8 120 అంటే x value ఎంతమ్మా? 1200. So x value ఎంతమ్మా? 1200. x percentage ఏంటమ్మా? x by 100 into ఎంతమ్మా? 25 by 2 equal to ఎంతమ్మా? 150. So x by 25 1 j 25 4 j x by 8 equal to 158. X equal to 150 into 8 ಏನಮ್ಮ? x equal to ఎంత అవుతుంది? 1200. ఓకే అమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వీడియో జాగ్రత్తగా చూడండి. పర్సెంటేజ్ అనగానే మనకి ఏంటి రావాలి? బై 100. మన ఎయిమ్ ఏంటి? సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్, నవోదయ స్కూల్. అలాంటి స్కూల్లోకి ఎవరెవరు వెళ్తారు? పేషెన్సీ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓపిక ఎక్కువ ఉన్నవాళ్ళు మెయిన్ అలాంటి స్కూల్కి వెళ్తారు. మనం అలాంటి స్కూల్కి వెళ్ళాలంటే మనకు ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. ఓకే అమ్మా? ఎన్డీఏ. సో ఎన్డీఏలోకి మీరు ఎన్డీఏ డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? ఓపిక మెయిన్. అన్నిటికన్నా మెయిన్ ఏదమ్మా? ఓపిక. ఓపిక లేకపోతే కష్టం. 8% of A equal to, if 8% of A equal to 4% of B, then 20% of A, 20% of A, 8% of A equal to 4% of B, then 20% of A. So 8% of A, 8% of A equal to 4% of B. నాకు కావాల్సింది ఎంత? ఏలో ఎంత పర్సెంట్? 20% కావాలి. 8 అనేది 20 అవుతుంది కదమ్మా. కానీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. క్యాన్సిల్ చేద్దామా? 4 1 జా 4 2 జా. అంతేనమ్మా? అంటే 2% of A ఈక్వల్ టు ఎంతమ్మా? 1% of B. మనకు కావాల్సిన ఎంత పర్సెంట్? 20% కావాలి. 20 కావాలంటే దీన్ని 10 తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 10 తో మల్టిప్లై చేద్దాం. అంటే 20% of A ఈక్వల్ టు ఏముంది? 10% of B. 20% of A ఈక్వల్ టు ఏముందమ్మా? 10% of B. ఓకే అమ్మా? నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. 100% అంటే ఎంత? 1. 50% అంటే ఎంత? 1/2. 25% అంటే ఎంత? 1/4. 12.5% అంటే ఎంత? 1/16. అలా మనం మైండ్లో ఆలోచించుకోవాలి. 1/3 అంటే ఎంత? 33.33. సో 1/4 అంటే ఎంత? 25%. 1/5 అంటే ఎంత? 20%. 1/6 అంటే ఎంత? 1/3లో హాఫ్ 33.33 అనే 16.66. ఎందుకంటే 1/3 ఎంతమ్మా? 33.33. అందులో హాఫ్ ఎంతమ్మా? 1/6 16.66. 1/7 అన్నిటికన్నా ఈజీ 14.28. 1/8 12.85. 1/9 11.9. సో 1/10 10%. ఓకే అమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పీరియడ్ ఆఫ్ 4 hours 30 minutes is what percent of a day? ఏ పీరియడ్ అంటే కొంత టైం. A period of 4 hours 30 minutes
4 hours 30 minutes is what percent of a day? Is what percent of a day? What percent of a day? 4 hours 30 minutes అనేది ఒక డేలో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. 4 hours 30 minutes అనేది ఒక డేలో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. ఓకే, 4 hours 30 minutes ఒక డేలో ఎంత పర్సెంట్? ఒక డే అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 24 hours. ఓకే అమ్మా, 24 hours అంతే కదమ్మా, ఎందుకంటే ఇది అవర్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా అవర్స్ లోగా మార్చుకోవాలి. 4 hours 30 minutes అంటే ఎంతమ్మా? 30 minutes అంటే ఒక 30 minutes అంటే హాఫ్ అవర్ కదమ్మా, 1/2 అంటే ఎంతమ్మా? ఇది 9/2 అవర్స్ కాదు, ఇది అవర్స్ లోకి మారిపోయిందా కదా, మినిట్స్ ఇచ్చింది అవర్స్ లోకి మార్క్స్, కింద కూడా అవర్ లోనే ఉంది అంటే 9/2 ఏనా ఇంటూ ఎంతమ్మా? 100. సో 9/2 కదమ్మా, 2 into 24 into 100. ఓకే అమ్మా, సో క్యాన్సిల్ చేద్దామా? 4 6 4 25. ఓకే, 3 2 3 3 అంటే ఎంత ఉంది? 75/4. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి 18 and 18 4 72 అయినా 18 and 3/4. అర్థమైందమ్మా? అర్థం అవ్వదు. సో 4 hours 30 minutes వన్ డే తో కంపేర్ చేయమన్నాడు. డే అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 24 hours. కింద 24 వేసాం, మీద ఎంత వేసుకోవాలి? ఇది కూడా అవర్లోకి మార్చుకోవాలి కదా. 4 hours 30 minutes అంటే ఏం చేయాలి? 4 and 1/2 ఏనా? 4 and 1/2 అంటే ఎన్ని అవర్స్? 9/2 hours. ఇది 9/2 into 24 into 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందమ్మా? 4 6 4 25. సో 3 2 3 3. సో 25 3 ఎంత? 75/4. 75/4 అంటే ఎంతమ్మా? 18 and 3/4. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, ఒక క్వశ్చన్ అయిపోయిన వెంటనే ముందు క్వశ్చన్ ఏం చెప్పారు అది మెమరీ ఇంక్రీజ్ అవ్వడానికి అవే ఉపయోగపడుతుంది. 6th క్వశ్చన్ ఏం చెప్పారు, 5th క్వశ్చన్ ఏం చెప్పారు, 4th క్వశ్చన్ ఏం చెప్పారు, 3rd క్వశ్చన్ ఏం చెప్పారు, 100% అంటే ఎంత, ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటే మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ లెక్క అవగానే మళ్ళీ ఈ వీడియో ఎంత టైంలో అయిపోద్ది అని చూసుకొని అలా చేసుకుంటే మాత్రం మనకు అవ్వదన్నమాట. ఏ వీడియో అయినా మనం చూడాల్సింది ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వీడియో ఎంత తొందరగా అయిపోతుందని చూడకూడదు. వీడియో ఇంకా ఎక్కువ టైం కావాలని అనుకోవాలి. ఓకే అమ్మా, 48% of x equal to 60% of y. of x equal to 60% of y. Then find x is to y. Find x is to y. So ఇప్పుడు చూద్దాం, x is to y అంటే అర్థం ఏంటమ్మా? రేషియో అంటే x by y కావాలి. దెన్ x by y కావాలి అంటే మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ 48% of x equal to 60% of y అని x by y తెచ్చుదామా లేదా? x by y కదా కావాలి అంటే y రావాలంటే దాన్ని పంపించేయాలా లేదా? అంటే 60% by 48%. percent cancel అవుతుంది. 5:4. 12 5 12 4 అంటే దీని వాల్యూ ఎంతమ్మా? 5:4. మనకు కావాల్సింది x by y అంటే x is to y అంటే 48% of x equal to 60% of y
x/y ఈక్వల్ ఏమవుతుంది 48/60 అంటే ఇది వెళ్ళాలా లేదా 60/48 సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 5:4 ఓకే అమ్మా నెక్స్ట్ బేసిక్స్ మీకు వస్తే ఆటోమేటిక్గా వర్కింగ్ సమ్స్ వస్తాయి వర్కింగ్ సమ్స్ ఎందుకు రావట్లేదు అందరూ అడిగేది అదే వర్కింగ్ సమ్ మాకు రావట్లేదు అంటే మళ్ళీ మనం అందరూ ఇంగ్లీష్ మీడియం అయినా వర్కింగ్ సమ్ రావట్లేదంటే ఒకటే ఆ సమ్ చదువుతున్నారు అందులో పాయింట్ చదవట్లేదు పాయింట్ ఫుల్ స్టాప్ దగ్గర ఏముంది అంటే ఆ సెంటెన్స్ ముందు చదవాలి అక్కడ ఏమి ఇచ్చాడు అది డేటా ఉంది తర్వాత సెంటెన్స్ ఏమి ఇచ్చాడు మళ్ళీ డేటా ఉంది దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో వాళ్ళ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో మనం లేదా టీచర్ కోసమో చదువుతామంటే మీకు కంపల్సరీగా కష్టం ఇంట్రెస్ట్తో చదవాలి ఓకే అమ్మా ఎందుకంటే మీ ఎయిమ్ ఏంటి సైనిక్ స్కూల్ వాట్ పర్సెంట్ ఆఫ్ what percent of 16 into 8 is 4 into 24 4 into 24 what percent of 16 into 8 is 4 into 24 16 into 8 లో ఎంత పర్సెంటేజ్ వాల్యూ అనేది మనకి 4 into 24 అవుతుంది అనేది అంతేనా సో ఎప్పుడైనా ఆఫ్ ఉండేటప్పుడు దాని కింద వేసుకోండి 16 into 8 అంతేనా ఇంటూ ఎంత చేసుకోవాలి 4 into 24 ఏదైనా మనం జనరల్గా పర్సెంటేజ్ ఎందుకు చెప్తాం ఎప్పుడైనా కూడా హైయెస్ట్ వాల్యూ కింద వేసుకుంటాం లోయెస్ట్ వాల్యూ మీద వేసుకుంటామా లేదా సో ఇది లోయెస్ట్ ఇది హైయెస్ట్ అంతే కదమ్మా ఇప్పుడు పర్సెంటేజ్ అంటే ఏం చేయాలి ఇంటూ 100 మీకు ఏది తెలియలేదు అనుకోండి ఏం చేస్తారు హైయెస్ట్ వాల్యూ కింద వేసుకుంటారు మీద లోయెస్ట్ వాల్యూ వేసుకుంటారు సో ఇక్కడ ఏముంది 8 1 జా 8 3 జా ఓకే 4 1 జా 4 4 జా అంతేనా అంటే ఇది 4 1 జా 4 25 జా 25 3 జా ఎంత అమ్మా 75 పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు అంటే ఏం చెయ్యక్కర్లేదు మనకి హైయెస్ట్ వాల్యూ ఎక్కడ వేసుకుంటాం కింద వేసుకుంటాం లోయెస్ట్ వాల్యూ ఎక్కడ వేసుకుంటాం మీద వేసుకుంటాం ఇంటూ 100 అప్పుడు ఎంత అవుతుంది అదే మనకి పర్సెంటేజ్ ఓకే అమ్మా ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తాను అందులో ఇంచుమించు ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి అవి నీట్గా క్వశ్చన్ ఎక్కించి దాన్ని ఎన్ని వస్తాయి అన్నీ పర్వాలేదు ఎన్ని వస్తాయి అన్నీ నాకు చేసి పంపాలి ఓకే అమ్మా క్వశ్చన్ మాత్రం ఎక్కించాలి నేను చాలామంది క్వశ్చన్ ఎక్కించకుండా ఆన్సర్లు నాకు పంపించారు అలా ఉండకూడదు నోట్స్ ఒకటి తయారు చేసుకోవాలి సో ఈరోజు పంపించిన దానికి క్వశ్చన్ మీద కనిపించాలి కింద ఆన్సర్ నాకు కనిపించాలి ఓకే అమ్మా ఎన్ని వస్తాయి నీకు కొన్ని 30 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ పంపిస్తే అన్ని క్వశ్చన్స్ రాయండి ఏదో వస్తే అది మీరు ట్రై చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది మీ ప్రాబ్లం ఎక్కడ అని ఓకే అమ్మా బాయ్